నువ్వు సంవత్సరాలు దాటుకుంటూ వస్తున్నావుగా, దినాలు దాటుకుంటూ వస్తున్నావుగా, తల నిలుస్తుంది, రాకడ దగ్గర పడుతుంది, ప్రాణం పోయే అవకాశం దగ్గర పడుతుంది. ఇన్ని వస్తున్న తర్వాత యెహోవా నీ చర్యలు గమనిస్తున్నాడు, ఆయన నీ నడకను గమనిస్తున్నాడు. అది గమనించమని ఇక్కడ బోర్డు పెట్టి అంటాడు కదా. యెహోవా నిర్దోషుల చర్యలను గుర్తిస్తున్నాడు. గుర్తిస్తే పక్కన చరిత్ర గమనించాం, అతడు నిజముగా ఇశ్రాయేలు. ఒకప్పుడు అంతా వాళ్ళు దేవుని జనాంగమే, కానీ ఇశ్రాయేలు ఎప్పుడు మారారు అంటే యాకోబు దగ్గరికి వెళితే అర్థమవుతుంది. యాకోబు గొప్పవాడు, దేవుని ఆరాధన చేసినవాడు, దేవుడితో ప్రమాణాలు చేసినవాడు, దేవునికి రాయి నిలబెట్టి మందిరం కడతానన్నవాడు, ఎన్నెన్నో ఘనకార్యాలు చేశాడు. కానీ ఇశ్రాయేలు ఎప్పుడయ్యాడో తెలుసా? ఎబ్బేకు రేవులో మోకరించి ఉన్నదంతా దాటవేసి గుండె పగిలేట్టుగా ఏడ్చి తన కపటాన్ని, మోసాన్ని, దరిద్రతను, అవమానాన్నంతా విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి గుండె పగిలి జీవితాన్ని మార్చుకుని ఏడ్చాడో, నిజముగా నా పేరు మోసగాడయా అని ఎప్పుడు ఏడ్చాడో దేవుడు అతన్ని క్షమించాడు. అతని జీవితంలో కలిగిన పశ్చాత్తాన్ని గుర్తించాడు. సరే, తన జీవితంలో పశ్చాత్తాపడ్డాడు, జీవితాన్ని మార్చుకుంటానంటున్నాడు, ఆ విధంగా నడవడానికి ఏడుస్తున్నాడు అని అప్పుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అంటే పగిలిన గుండె లేకుండా, పరివర్తన లేకుండా, కన్నీడి ప్రార్థన లేకుండా, మోసం మానకుండా, కపటం వదలకుండా, దొంగ కుయుక్తి ఆలోచనలు వదలకుండా నువ్వు జీవించినంత కాలం సంఘానికి సభ్యుడు అవుతావు, కానీ నిర్దోషుల సంఘంలో నీ పేరు ఉండదు. యథార్థత అని విత్తనం వేస్తే యథార్థత అనే పంట వస్తుంది. ఆ పంట ఎవరో నువ్వు ఒక్కడి మీద నీ పిల్లలు తింటారు. దుర్మార్గత అని విత్తనం వేస్తే దుర్మార్గం పండుద్ది. అది నువ్వు ఒక్కడివే తినవగా పిల్లలందరూ తింటారు. అంటే నువ్వు యథార్థంగా ఉంటే కుటుంబం దీవించబడుతుంది. నువ్వు యథార్థంగా ఉంటే పిల్లలు ఆశీర్వదించబడతారు. యథార్థంగా నిర్దోషిగా ఉంటే నిన్ను బట్టి పిల్ల తరం దీవించబడుతుంది. నీవు కానీ ఆ కోవలో లేక దోషిగానే బ్రతుకుతావు, అబద్ధాల పుట్టగానే ఉంటావు, నాటకాలు వేస్తూనే ఉంటావు, ప్రభువు దగ్గర ఆటలాడుతూనే ఉంటావు. పర్వాలేదులే నాకంటా భక్తుడు ఎవరని విమర్శించుకుంటావు, నీకు నీవే మార్కులు వేసుకుని గొప్పవాడు అనిపించుకుంటావు. కానీ పంట బండాక నీ పిల్ల తరాన్ని ఏమొస్తుంది? సేవకుడుగా చేతులు జోడించి చెప్పగలిగిన మాట, యెహోవా నీ చర్యలు గమనిస్తున్నాడు, యెహోవా నీ మార్గాన్ని గమనిస్తున్నాడు. ఎంతకాలం నిజమైన ఇశ్రాయేలుగా సంఘంలో లేకుండా సంఘంలో ఇశ్రాయేలులాగా నటిస్తూ సాగుతావు. దుర్జనాలు రాకమునిపి నా దేవుని హెచ్చరిక బోరు నీ కళ్ళ ముందు కనబడుతుండగాని నిజమైన ఇశ్రాయేలుగా మార్పు చెందుదురుగాక, దేవుని సొత్తుగా మారుదురుగాక.